నమస్కారం ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్ కు స్వాగతం. నేను జగన్. ముందుగా హెడ్లైన్స్. ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రశాంతమైన వాతావరణం కల్పిస్తామని తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. నంద్యాల సమస్యాత్మక పోలింగ్ స్టేషన్ను బీఎస్ఎఫ్ఐ అధికారులతో కలిసి పరిశీలించిన ఫ్లాగ్ మార్చ్ నిర్వహించిన 3 టౌన్ సిఐ నరసింహులు. నంద్యాలలో ఒక స్టేషన్ ఒక ఉత్పత్తి స్టాల్ను జాతికి అంకితం చేసిన ప్రధాని నరేంద్ర మోడీ. నిరుద్యోగ యువకులకు రామకృష్ణ డిగ్రీ కాలేజీలో 14వ తేదీ మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు డాక్టర్ రామకృష్ణారెడ్డి వెల్లడి. నంద్యాల ఎస్డిపిఐ పార్టీ ఎంపీ అభ్యర్థిగా హఫీజ్ అతవుల్లా ఖాన్ని ప్రకటించడం చాలా సంతోషకరం. ఎస్డిపిఐ పార్టీ జిల్లా అధ్యక్షులు మహబూబ్ బాషా. నంద్యాల పట్టణంలో ఘనంగా వైఎస్ఆర్సీపీ 14వ ఆవిర్భావ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. బనగానపల్లి సీఎం పర్యటనకు విజయవంతం చేయండి, అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసు. ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రశాంతమైన వాతావరణం కల్పిస్తామని నంద్యాల జిల్లా తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. నంద్యాల తహసీల్దార్ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇప్పటికే తాను 284 పోలింగ్ కేంద్రాలను పరిశీలించానని, కొన్ని చోట్ల విద్యుత్, త్రాగునీరు, మరుగుదొడ్లు, నీటి సదుపాయం కల్పించాల్సి ఉందన్నారు. మరికొన్ని చోట్ల ర్యాంపులకు మరమ్మతులు చేయాల్సి ఉందన్నారు. పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఇప్పటికే సంబంధిత అధికారులను ఆదేశించినట్లు ఆయన చెప్పారు. త్రాగునీటి కోసం పోలింగ్ సమయంలో డబ్బాలు ఏర్పాటు చేస్తామన్నారు. వారందరికీ ఓటు హక్కు కల్పించే ప్రక్రియ కొనసాగుతుందని అన్నారు. నంద్యాల రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో రాజకీయ పార్టీ ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడారు. హోమ్ ఓటింగ్ విధానంలో 85 ఏళ్లు నిండిన దాటిన వృద్ధులు, వికలాంగులు, దివ్యాంగులు నుంచి ఇంటి నుండే ఓటు హక్కును వినియోగించుకునేందుకు అవకాశాన్ని ఎన్నికల సంఘం కల్పిస్తుందని, సద్వినియోగం చేసుకునేందుకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఓటర్ జాబితాల్లో తప్పిదాలను బిఎల్ఓలో సరిచేసుకోవాలన్నారు. నంద్యాల కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఎన్నికల నిర్వహణలో భాగంగా 281 పోలింగ్ స్టేషన్స్ ఉన్నవి. అయితే 1450 ఓటర్ స్ట్రెంత్ దాటినటువంటి పోలింగ్ కేంద్రాలని మళ్ళీ అడిషనల్గా అంటే యాక్సిలరీ పోలింగ్ స్టేషన్స్గా 5 గుర్తించడం జరిగింది. అలాగే అన్ని పోలింగ్ స్టేషన్స్లో కూడా అష్యూర్డ్ మినిమం ఫెసిలిటీస్ అంటే టాయిలెట్స్ కానీ, లేకపోతే ర్యాంప్ సౌకర్యాలు కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, వాటర్ సదుపాయాలు కానీ, ఇవన్నీ కూడా ఏవైతే లేవో వాటినన్నింటినీ కూడా గుర్తించడం జరిగింది. వాటినన్నింటినీ కూడా యుద్ధ ప్రాతిపదికన పనులను పూర్తి చేయడం జరుగుతుంది. అలాగే ఇప్పటి వరకు 281 పోలింగ్ స్టేషన్స్కి కూడా 28 రూట్లుగా గుర్తించాము. ప్రతి రూట్కి కూడా సెక్టరల్ ఆఫీసర్స్ అనే వాళ్ళని అపాయింట్మెంట్ కూడా జరిగింది. ఆ రూట్కి సంబంధించి సెక్టరల్ ఆఫీసర్స్ అష్యూర్డ్ మినిమం ఫెసిలిటీస్ అన్నింటినీ కూడా గుర్తించి వాటిలో ఏదైనా లోటుపాట్లు ఉంటే వాటిని అన్నింటినీ కూడా సరిచేస్తూ ఉన్నారు. అలాగే ఇప్పటి వరకు ఈవీఎంస్ పైన అనేక అవగాహన సదస్సులు చేయడం జరిగింది. అంటే ఓటర్లకు మన దగ్గర ఉన్నటువంటి ఈవీఎంస్ ద్వారా వాళ్ళకి ఏ విధంగా ఓటు వేయాలి అనే దానిపైన అవగాహన కల్పించడం జరిగింది. ఇంకా ఎవరైనా 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఓటును నమోదు చేసుకోకుండా ఉంటే ఇప్పటికి కూడా అంటే నామినేషన్స్ స్టార్ట్ అయ్యేంత వరకు కూడా ఓటు నమోదుకి అవకాశం ఉంది. కాబట్టి అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరడమైంది.
నంద్యాల సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నందున నంద్యాల జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి ఆదేశాల మేరకు నంద్యాల టౌన్లోని 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో దేవర్ నగర్, వీసీ కాలనీ, పార్క్ రోడ్, నాగులకట్ట, బీసీ హాస్టల్, చైతన్య స్కూల్ మొదలగు ప్రాంతాలలో నంద్యాల టీ టౌన్ ఇన్స్పెక్టర్ నరసింహ ఆధ్వర్యంలో సుమారు 60 బీఎస్ఎఫ్ కేంద్ర సాయుధ బలగాలతో మరియు టౌన్ పోలీస్ సిబ్బందితో కలిసి సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లు సందర్శించి ఎటువంటి అల్లర్లు జరగకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగే విధంగా శాంతి భద్రతలను కాపాడటానికి రాజ్యాంగం ద్వారా సంక్రమించిన ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేందుకు ప్రజలకు భరోసా కల్పించేందుకు కవాతును నిర్వహించారు. అనంతరం దేవనగర్, వీసీ కాలనీలోని రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు. Most of the people are coming and staying different places. So generally, ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఇక నంద్యాల టౌన్లో దేవనగర్ ఏరియాలో క్రిటికల్ పోలింగ్ స్టేషన్ లొకేషన్స్లో బీఎస్ఎఫ్ వారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు ఫ్లాగ్ మార్చ్ చేయడం జరిగింది. సో దేవనగర్ ఏరియాలో ఈ రౌడీ షీటర్స్ కానీ, ఈ సస్పెక్ట్స్ కానీ ఎక్కువగా ఉన్నారు. సో గత ఎలక్షన్స్లో కూడాను 2014, 19 అదేవిధంగా 17 ఎలక్షన్స్లో కూడా కేసెస్ రిపోర్ట్ అయినాయి. సో అందువలన ఫోర్స్ ముందే అడ్వాన్స్గా మనకు నోటిఫికేషన్ రాకముందే ఫోర్స్ వచ్చింది. సో దయచేసి ఇక్కడ నుంచి ఎటువంటి ఎలక్షన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ నార్మల్ కానీ ఏ ఒక్క లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ రాకుండా ఎలక్షన్స్ శాంతియుతంగా జరగడానికి ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుకుంటూ, అదేవిధంగా ఈ పారామిలిటరీ ఫోర్సెస్, బీఎస్ఎఫ్ వీళ్ళు మేఘాలయ నుంచి వచ్చినారు. సో ఫోర్సెస్ అనేది మన కాన్స్టిట్యూన్సీ కూడా ఎక్కువ ఫోర్సెస్ ఆల్రెడీ రీచ్ అయిపోయింది. సో ఎటువంటి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కానీ క్రియేట్ అయితే ఇమ్మీడియట్గా పారామిలిటరీ ఫోర్సెస్ అరెస్ట్ చేసి వాళ్ళని తగిన మీద చర్య తీసుకోవడం అవుతుంది. సో ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి, ఫోర్సెస్ అనేది వచ్చినాయి, ఎటువంటి చిన్న ప్రాబ్లం కూడా లేకుండా ఎలక్షన్స్ సాఫీగా జరగడానికి ప్రజలందరూ కూడా సహకరిస్తారని చెప్పి కోరుకుంటున్నాను. దేశవ్యాప్తంగా 85,000 కోట్ల రూపాయలతో చేపట్టిన రైల్వే అభివృద్ధి పనులను ప్రధాని మోడీ నేడు జాతికి అంకితం చేశారు. దేశంలోని పలు రైల్వే స్టేషన్లు ఏర్పాటు చేయబడిన ఆకర్షణీయమైన వేదికలపై ఆసీనులైన స్థానిక ప్రజాప్రతినిధుల సమక్షంలో ప్రధాని నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పలు ప్రాజెక్టులను, పలు కొత్త రైళ్లను, ఒక స్టేషన్, ఒక ఉత్పత్తి స్టాళ్లను, కోచ్ రెస్టారెంట్లను జాతికి అంకితం చేశారు. ఇందులో భాగంగానే నంద్యాల రైల్వే స్టేషన్లో కూడా ఒక కార్యక్రమం ఏర్పాటు చేయగా రైల్వే అధికారి అడ్మిన్ రవీంద్రనాథ్ అధ్యక్షత వహించి నంద్యాల రైల్వే స్టేషన్లో జరుగుతున్న అభివృద్ధి పనులను గుర్తించి వివరించారు. స్థానిక పార్లమెంట్ సభ్యులు పోచా బ్రహ్మానందరెడ్డి మరియు
మరియు ఎమ్మెల్సీ ఇషాక్ బాషా తదితర ప్రజాప్రతినిధులు, బీజేపీ నాయకులు మేడా మురళీధర్ తదితరుల సమక్షంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని నరేంద్ర మోడీ ఒక స్టేషన్, ఒక ఉత్పత్తి స్టాల్ను ప్రారంభించారు. అనంతరం ప్రోచా బ్రహ్మానందరెడ్డి నంద్యాల స్టేషన్లో స్టాల్ను ప్రారంభిస్తూ నంద్యాల స్టేషన్ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తామని, కేంద్రంతో మరియు రైల్వే విభాగంతో సంప్రదింపులు జరుపుతూనే ఉన్నానని, నంద్యాల తిరుపతి రైలు నున్నేపల్లి అండర్ పాస్ బ్రిడ్జ్ పనులు తన కృషి వల్లనే సాధ్యమయ్యాయని తెలిపారు. కార్యక్రమాన్ని వీక్షించవలసిందిగా కోరుచున్నాము. आगमन हो चुका है। इस अवसर पर यहाँ उपस्थित सभी गणमान्य अतिथिगणों का हम हृदय से स्वागत करते हैं। माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी, आपका आगमन हो चुका है। कुछ ही पलों में वे हमारे बीच होंगे। श्री नरेंद्र मोदी जी हमारे बीच होंगे। आप सभी से आज का ये विकास पर्व प्रधानमंत्री जी की इस बड़ी सोच का साक्षी है। कुछ उदाहरण प्रस्तुत करता हूँ। डेडिकेटेड ट्रेड कॉरिडोर की कल्पना 10 साल का इस महत्वपूर्ण प्रोजेक्ट का 1 किलोमीटर भी पूरा नहीं हो पाया। ముఖ్యంగా ఇంకొకటి ఏమంటే ఒక ప్యాసింజర్స్ ఒకటే గమనించాలి. జనరల్గా ఏమవుతుందంటే ఇప్పుడు తిరుపతి ట్రైన్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక సింపుల్. మన యుగం ఫాస్ట్ అయిపోయింది. ఒకప్పుడు 40-50 కిలోమీటర్ల స్పీడ్ పోతున్నాం. ఇప్పుడు 100 కిలోమీటర్లు 150 కిలోమీటర్లు పోతే కానీ మన సాటిస్ఫాక్షన్ లేదు. ఇప్పుడు తిరుపతి నుంచి ట్రైన్ వస్తే ఇక్కడి నుంచి బనానపల్లి పోవడానికి మధ్యాహ్నం ఒక 4-5 స్టేషన్స్ ఉన్నాయి. ప్రతి వార్డు స్టేషన్ 10 స్టేషన్ నిలవడమని అంటారు. ప్రతి స్టేషన్లో ట్రైన్ నిలబడమంటాడు. ప్రతి స్టేషన్లో ట్రైన్ నిలబడితే గుంటూరు నుంచి వచ్చే ప్యాసింజర్స్ నంద్యాలకు వస్తాడు, గాజులపల్లి నిలబడుతుంది, మళ్ళీ ఘాట్లో నిలబడుతుంది. వీడికి వచ్చేసరికి అంటే ఎంత స్లోగా వస్తుంది, ఎంత ఫాస్ట్ అయినా కానీ. అంటే గుంటూరు నుంచి ప్యాసింజర్స్ ఎంతసేపు ఉన్నా ఫాస్ట్ పోవాలనుకుంటాడు. మళ్ళీ ఈ గాజులపల్లికి ప్యాసింజర్ కూడా మళ్ళీ ఫాస్ట్ పోవాలనుకుంటాడు. మన నంద్యాలలో కొన్న నిలబెట్టిన అనుకో అంత ఇంత స్లో పోతుంది. ప్రతి వాడు సెల్ఫీస్ ఎక్కువైంది తప్ప మనం ఫాస్ట్ 4-5 కిలోమీటర్ల రైల్వే స్టేషన్ ఎక్కే ఓపిక కూడా లేదు మనకు. బట్ ప్రతి వాడు మాత్రం స్వార్థం, నాకు కావాలి, నా విలేజ్ కావాలి అనే కాన్సెప్ట్ తప్పది. మనం ఎక్కడ 4-5 కిలోమీటర్లు ఎందుకంటే ఫాస్ట్ కావాలి. ఇప్పుడు మనం ఇప్పుడు ఈ యుగం ప్రతి వాళ్ళు ప్రతి మైండ్ ఎట్లుందంటే ఇప్పుడు యూత్ అంతా ఫాస్ట్ ఎక్కింది. కాబట్టి దయచేసి రైల్వే వాళ్ళు కోఆపరేట్ చేయాలా. కోఆపరేట్ చేస్తే డెఫినెట్ కూడా వాళ్ళు మనం ఇప్పుడు చాలామంది కంప్లైంట్స్ ఏమంటే మాకు మా స్టేషన్ నిలవడం లేదు, మాకు అక్కడ ఇట్లాంటి కంప్లైంట్స్ చాలా ఉన్నాయి. మేము కూడా లెటర్ రాసిన లేదు. ఇంకోటి ముఖ్యంగా రైల్వే డిపార్ట్మెంట్ చెప్పేది ఏంటంటే వాస్తవమే. బట్ జనరల్గా చాలామంది పనిచేసే వాళ్ళు, చాలామంది కూలీలు ఉంటారు. కాబట్టి మనకు ఎస్పెషల్లీ ఒక లోకల్ ట్రైన్ ఇక్కడ నుంచి డ్రోన్ కానీ మన ఒక లోకల్ ట్రైన్ వేస్తే ఒక పని చేసుకునే వాళ్ళ లేబర్కు ఇబ్బంది లేకుండా ఉండాలని అది కూడా ఒక లెటర్ రాయడం జరిగింది. ఫ్యూచర్లో కూడా అంటే ఒక ఎక్స్ప్రెసే కాకుండా లోకల్ పీపుల్ కూడా ఇబ్బంది లేకుండా ఒక లోకల్ ట్రైన్ వేస్తే అప్ టు డ్రోన్ వరకు మనకు కూడా చాలామందికి, ఎందుకంటే ఇక్కడ నుంచి చాలామంది డ్రోన్కు చాలామంది ఇక్కడ నుంచి పోతే అది కూడా ఫ్యూచర్లో అది కూడా ఒక లోకల్ ట్రైన్ కూడా ఒకటి ప్రపోజల్ చేస్తే వాళ్ళు కూడా దయచేసి వాళ్ళు కూడా దీన్ని పరిశీలన తీసుకోవాలని కోరుకుంటూ ముఖ్యంగా ఒకటి 1 ప్రోడక్ట్ 1 స్టేషన్. మన ప్రాంతంలో ఎస్పెషల్లీ మన ప్రాంతంలో ఉండే ప్రోడక్ట్స్ బయట తెలిసాలంటే రైల్వే స్టేషన్ సపోజ్ విశాఖపట్నం నుంచి గుంటూరు నుంచి ప్రాంతం నుంచి మొత్తం వస్తారు పోయా. ఇక్కడికి వచ్చినప్పుడు ఒక స్టాల్ ఉంటే ఒక మన ప్రాంతంలో ఏవేవి ఇంపార్టెంట్ ఉన్నాయో, మనకు మిల్లెట్స్ ఇంపార్టెంట్, బనానా ఇంపార్టెంట్,
ఇక్కడ రైస్ ఇంపార్టెంట్ చాలా, ఎస్పెషల్లీ కర్నూలు రైస్ అని చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ ఒక స్టాల్ పెట్టగలిగితే జనరల్గా వచ్చే ప్యాసింజర్స్కు డెఫినెట్ కూడా మంచి అవకాశం ఉంటుంది, తీసుకోవడానికి మన ప్రోడక్ట్ను డెవలప్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఇది మంచి స్కీమ్ ఇది. ఎస్పెషల్లీ రైల్వే డిపార్ట్మెంట్ ముఖ్యంగా నరేంద్ర మోడీ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఈ ప్రోడక్ట్స్ వల్ల రైతులకు డైరెక్ట్గా ఇది కూడా చాలా తక్కువ రేటుతో కూడా వాళ్ళు మనకు ఈ ఒక ప్రొవిజనింగ్ ఇవ్వడం జరుగుతుంది స్టేషన్లో. కాబట్టి ఇది చాలా ఉపయోగం రైతులకు కానీ డైరెక్ట్ వచ్చి వాళ్ళు పెట్టుకుంటే కూడా ఇది ఒక మంచి పరిణామం. ఫ్యూచర్లో కూడా మంచి డెవలప్ కావడానికి ఆస్కారం ఉంది. ముఖ్యంగా నంద్యాల శ్రీరామకృష్ణ డిగ్రీ కళాశాలలో నిరుద్యోగ యువతీ యువకుల కోసం ఉద్యోగ జాబ్ మేళా 14వ తేదీ నిర్వహించనున్నట్లు డాక్టర్ జి రామకృష్ణారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా రామకృష్ణ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఎంతోమంది యువతీ యువకులకు ఉద్యోగాలు లేక ఉన్నారని, వారిని దృష్టిలో పెట్టుకుని కంపెనీలతో మాట్లాడి యువకులను భవిష్యత్ మార్గంలో నడిపించాలనే ఉద్దేశంతో అనేక కంపెనీలతో రామకృష్ణ డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా గతంలో కూడా నిర్వహించామని, అందులో చాలామంది యువతీ యువకులు సెలెక్ట్ అయి ఉద్యోగాల్లో స్థిరపడ్డారని, అందుకు గాను 14వ తేదీ రామకృష్ణ డిగ్రీ కళాశాలలో యువతీ యువకుల కోసం జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆసక్తి ఉన్నవారు తప్పనిసరిగా జాబ్ మేళాలో పాల్గొని ఉద్యోగాల్లో స్థిరపడాలని, ఇంటర్వ్యూలకు వచ్చేవారు తప్పనిసరిగా విద్యార్హత పత్రాలను, బయోడేటా, ఆధార్ కార్డు మరియు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు తీసుకురావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ కె సుబ్బయ్య, పీజీ కళాశాల డైరెక్టర్ హేమంత్ రెడ్డి, మేనేజింగ్ డైరెక్టర్ ప్రగతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కళాశాల నందు క్యాంపస్ డ్రైవ్ని ఈ నెల 14వ తేదీన ఉదయం 9 గంటల నుంచి నిర్వహించడం జరుగుతుందని చెప్పేసి నిరుద్యోగ యువతీ యువకులకి తెలియజేస్తున్నాం. డిగ్రీ పాస్ అయినటువంటి విద్యార్థులందరూ కూడా ఈ ఇంటర్వ్యూకి, డిగ్రీ ప్లస్ ఇంజనీరింగ్ వారు కూడా ఈ ఇంటర్వ్యూకి హాజరై జాబ్ డ్రైవ్ ద్వారా ఉద్యోగం సంపాదించుకునేటువంటి అవకాశాన్ని ఆల్సెక్ టెక్నాలజీస్ చెన్నై వారు ఇది ఇంటర్వ్యూస్ నిర్వహిస్తున్నారు. చెన్నై, బెంగళూరు నందు వాళ్ళ కంపెనీస్ ఉన్నాయి. సో వారికి మంచి ప్యాకేజ్ కూడా ఇస్తున్నారు. 17,000 రూపాయలు నెలకి జీతము ప్లస్ ఇన్సెంటివ్స్ ప్లస్ అకామిడేషన్ ఫర్ 15 days ఇవన్నీ ఇస్తూ వాళ్ళకి మంచిగా ఎదిగేటువంటి అవకాశాన్ని కూడా కల్పిస్తున్నారు. ఇవి 3 రౌండ్లలో ఇంటర్వ్యూస్ జరుగుతాయి. ఒకటి గ్రూప్ డిస్కషన్, ఒకటి స్క్రీనింగ్ ఆన్ 1-to-1, ఆ తర్వాత ఆపరేషన్స్ రౌండ్ అని చెప్పేసి జరుగుతుంది. కాబట్టి డిగ్రీ పాస్ అయిన వాళ్ళు లేదా ఇప్పుడు ఫైనల్ ఇయర్ చదువుతున్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని 14వ తేదీ ఉదయం 9 గంటలకి శ్రీనివాస్ నగర్లోని శ్రీ వివేకానంద ఆడిటోరియం నందు హాజరు కావాలని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఇది నిరుద్యోగ యువతీ యువకులకి చక్కటి అవకాశం. మంచిగా ముందు ఎంట్రీ పాయింట్ దొరికితే ఆ తర్వాత ఎదగడం సులభం అన్నటువంటి దాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి శాలరీ ప్యాకేజ్ అన్నీ కూడా బాగున్నాయి. కాబట్టి ఈ ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి ఈ ప్లేసెస్ కూడా చెన్నై అండ్ బెంగళూరు అంటున్నారు. కాబట్టి ఫర్దర్గా వాళ్ళు డెవలప్ కావడానికి కూడా అవకాశం ఉంటుందని భావనతోటి వారి ఇంటర్వ్యూకి, జాబ్ డ్రైవ్కి అటెండ్ కావాల్సిందిగా కోరుతున్నాను. నిరుద్యోగులైన నంద్యాల పరిసర ప్రాంతాల యువతీ యువకులకు శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాలలోని స్వామి వివేకానంద ఆడిటోరియంలో ఈ నెల 14వ తేదీన 9 గంటలకు జాబ్ మేళా అనేటువంటిది నిర్వహించబడుతుంది. ఈ జాబ్ మేళకు విద్యార్హత అనేటువంటిది ఎనీ డిగ్రీ లేదా బీటెక్ అనేటువంటిది చదివిన వారై ఉండాలి. అయితే 20, 21, 22, 23 సంవత్సరాల్లో మాత్రమే పూర్తి చేసిన వారికి ఇందులో ప్రవేశం తీసుకోవటానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఈ జాబ్ మేళా నిర్వహణ చెన్నై, బెంగళూరుకు సంబంధించి వారికి ఉద్యోగాలు కల్పించబడతాయి. ఇది అల్లెస్క్ టెక్నాలజీస్ అన్నటువంటి కంపెనీ వారు నిర్వహిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ అవకాశాన్ని నిరుద్యోగులైనటువంటి యువతీ యువకులు వినియోగించుకోవాలి అని శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాల యాజమాన్యం వారు కోరటం జరిగింది. ఈ ఇంటర్వ్యూకు ఈ జాబ్ మేళకు ఇచ్చేసినటువంటి నిరుద్యోగులు ఏ విధమైనటువంటి రిజిస్ట్రేషన్ కూడా చెల్లించవలసిన అవసరం లేదు. ఉచితంగానే ఈ జాబ్ మేళలో పాల్గొని తమ అర్హతలను నిరూపించుకొని ఉద్యోగాలను పొందే అవకాశం ఉంది. కాబట్టి ఈ జాబ్ మేళలో పాల్గొని ఉద్యోగాలను
పొందాలి అని ఆశిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. నంద్యాల ఎస్డిపిఐ పార్టీ ఎంపీ అభ్యర్థిగా హఫీజ్ తాతావుల్ ఖాన్ని ప్రకటించడం చాలా సంతోషకరం. ఎస్డిపిఐ పార్టీ నంద్యాల జిల్లా అధ్యక్షులు మహబూబ్ బాషా అన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్డిపిఐ పార్టీ నంద్యాల పార్లమెంట్ అభ్యర్థి హఫీజ్ అతవుల్లా ఖాన్, నందికొట్కూరు ఎమ్మెల్యే అభ్యర్థి లింకన్ రాజు, శ్రీశైలం ఎమ్మెల్యే అభ్యర్థి యూనికే యుమాన్, నంద్యాల ఎమ్మెల్యే అభ్యర్థి ఫాజిల్ దేశాయ్, నంద్యాల అసెంబ్లీ అధ్యక్షులు ఆసిఫ్ పాల్గొన్నారు. కర్నూలులో జరిగిన ఎస్డిపిఐ పార్టీ సమావేశంలో ఎస్డిపిఐ పార్టీ జాతీయ కార్యదర్శి మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇన్ఛార్జ్ అబ్దుల్ సత్తార్ అధ్యక్షతన ఎస్డిపిఐ పార్టీ నంద్యాల పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా హఫీజ్ అతవుల్లా ఖాన్ ప్రకటించడం జరిగిందన్నారు. నంద్యాల ఎస్డిపిఐ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో నంద్యాల పార్లమెంట్ అభ్యర్థి హఫీజ్ అతవుల్లా ఖాన్ మాట్లాడుతూ ఎస్డిపిఐ పార్టీ కేంద్ర అధిష్టానం తనను నంద్యాల పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించడం జరిగిందని, అహర్నిశలు ప్రజా సమస్యలపై పోరాడుతూ పార్టీ గెలుపు కోసం పనిచేస్తానని, నంద్యాల పార్లమెంటు పరిధిలోని అన్ని అసెంబ్లీలలో తిరిగి ప్రజా సమస్యలు తెలుసుకుని గెలిచినా ఓడినా ప్రజా సమస్యలు పరిష్కరించే విధంగా మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ, అణగారిన వర్గాల హక్కుల కోసం తన పోరాటం కొనసాగుతుందని తెలియజేశారు. వంతు కృషి గ్రౌండ్ లెవెల్లో నిలబడి గళమెత్తే వ్యక్తి హఫీజ్ అతావుల్లా ఖాన్ గారిని ఎంపీ క్యాండిడేట్గా ప్రకటించడం చాలా సంతోషకరమైన విషయం. దీనికి సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా నంద్యాల నియోజకవర్గం తరపు నుంచి అధిష్టానానికి హృదయపూర్వక ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నాము. ముఖ్యంగా రాబో ఎన్నికల్లో మా ద్వయం అనేది కీలకమైన మార్పు తప్పకుండా చూపిస్తుందని తెలియజేసుకుంటున్నాను. గత 2 నెలలుగా నన్ను క్యాండిడేట్గా ఎమ్మెల్యే క్యాండిడేట్గా ప్రకటించిన తర్వాత గ్రౌండ్ లెవెల్లో అన్ని వార్డులలో దాదాపుగా తిరగడం జరిగింది. ఎక్కడికి వెళ్ళినా కానీ సుమారు కొన్ని వందల మందిని సామాన్య మధ్యతరగతి కుటుంబాలకు చెందిన ప్రజలు కలవడం జరిగింది. వాళ్ళలో కనీసం 5% కూడా ఏ బాకీలు లేకుండా ప్రశాంతంగా తన జీవితాలను గడిపే వాళ్ళు ఎవరు కనపడలేదు. అంటే మీరు ఇచ్చిన ఈ సంక్షేమ పథకాలు, ఉచిత పథకాలు, నవరత్నాల వల్ల సామాన్య ప్రజలకు ఏం ఒరిగిందని నేను ప్రశ్నిస్తున్నాను. అది కాకుండా ఈ యొక్క రాజకీయ లబ్ధి కోసం మన ఆంధ్ర రాష్ట్రానికి చెందిన పార్టీలు తన రాజకీయ లబ్ధి కోసం, స్వార్థ ప్రయోజనాల కోసం విచ్ఛిన్నకర శక్తులను మన ఆంధ్రప్రదేశ్కి ఆహ్వానిస్తున్నాయి. గత 5 సంవత్సరాలలో కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ ఎటువంటి విధ్వంసాలను సృష్టించిందో మనందరికీ తెలుసు. అటువంటి పార్టీని వీరి రాజకీయ లబ్ధి కోసం ఈ పార్టీలు ఆంధ్ర రాష్ట్రానికి ఆహ్వానిస్తున్నాయి. ఇది చాలా దారుణమైన పరిణామం. భవిష్యత్ తరాలు మీకు క్షమించవని సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి తెలియజేస్తుంటున్నాను. ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తి లేదు కాబట్టి వీరి యొక్క మైనారిటీ కమ్యూనిటీకి చెందిన పేద బడుగు బలహీన వర్గాలకు చెందిన ఓటు బ్యాంకు ఎక్కడికి పోదు, ఇటు నుంచి కొడితే అటువైపు, అటు నుంచి పోతే ఇక్కడివైపు అని వాళ్ళకి తెలుసు కాబట్టి ఆడుకుంటున్నాడు. 3వ ప్రత్యామ్నాయ శక్తి ఆంధ్ర రాష్ట్రానికి అవసరం. ఆ ప్రత్యామ్నాయ శక్తి సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా మీ తరపు నుంచి వస్తుంది. రాబోయే ఎన్నికలలో గెలిపే లక్ష్యంగా సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా నంద్యాల జిల్లాలో పనిచేయబడుతుంది. ప్రత్యక్ష రాజకీయాలలో కీలక పాత్ర నేడు సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా పోషిస్తుంది. గెలిపే లక్ష్యంగా రాబో రోజుల్లో సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా గ్రౌండ్ లెవెల్లో పోతుంది. ప్రజాదరణ కూడా రోజుకు పెరిగిపోతుంది. ఎస్డిపిఐకి తెలుసు నేడు ప్రత్యామ్నాయ శక్తి కావాలి ఆంధ్ర రాష్ట్రానికి ప్రజలకు తెలుసు. ముఖ్యంగా నంద్యాల పట్టణ ప్రజలు వీధిలో సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియాకి ఆహ్వానిస్తున్నారు. వాళ్ళ దగ్గరికి వచ్చి మమ్మల్ని పిలుపునిస్తున్నారు. చాలా సంతోషించదగ్గ విషయం. ఇదే ఊపుతో సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా రేపటి నుంచి గ్రౌండ్ లెవెల్లో వెళ్ళి పనిచేస్తుందని తెలియజేసుకుంటున్నాను. अस्सलाम वालेकुम रहमतुल्लाह। आज सोशल डेमोक्रेटिक पार्टी ऑफ इंडिया से नंदियाल और कर्नूल इन 2 लोकसभा में 2 लोकसभा कैंडिडेट्स का अनाउंस किया गया है। और वैसे सोशल डेमोक्रेटिक पार्टी ऑफ इंडिया की जानिब से असेंबलियों के अंदर भी अभी 7 जगहों पर 7 कैंडिडेट को अनाउंस किया गया और कुछ कैंडिडेट बहुत जल्द हम भी अनाउंस करने वाले हैं। ये इस बार हमें कैंडिडेट्स को भी ज़्यादा खड़ा करना
और लोकसभा इलेक्शन भी लड़ना, हमारा मकसद ये है कि आवाम के दरमियान में भूख और खौफ, ये दोनों चीज़ें जो बहुत ज़्यादा जड़ पकड़ती हुई जा रही हैं, इन दोनों चीज़ों को ख़त्म करने के लिए है। अभी हम YCP और TDP को देखेंगे तो ये दोनों भी आपस में एक दूसरे से लड़ने के लिए और आपस में एक दूसरे में कौन सबसे ज़्यादा घोटाला करने वाला है, ऐसी शर्त लगा करके ये लोग जो सो घोटाला करते हुए चल रहे हैं। अभी जगन मोहन रेड्डी भी 5 साल हो गए इनकी एक परेड करके, ये 5 साल के परेड में आंध्र प्रदेश का डेवलपमेंट जिस तरीके से होना था उस तरीके का डेवलपमेंट बिल्कुल नहीं हो सका, बल्कि बहुत ज़्यादा आंध्र प्रदेश की आवाम पर बड़ा खर्चा जो से ला करके खड़ा कर दिया गया है। और इसी तरह लोगों की एक उम्मीद थी कि इस बार फिर दोबारा TDP आएगी, TDP आई तो जो है बहुत अच्छा रहेगा बोल करके, लेकिन इस बार TDP ने भी बहुत ज़्यादा हद कर दी है कि अभी कुछ दिन पहले तक सिर्फ खाली पवन कल्याण के साथ में एक इनका अलायंस था, अब पवन कल्याण से हट करके फिर BJP से भी बहुत मुकम्मल इनका अलायंस हो चुका है। अब हम लोग आंध्र प्रदेश की सारी आवाम को, खुसूसन नंदियाल और कर्नूल और इसी तरह SDPI के कैंडिडेट जिन जिन जगहों पर भी खड़े हुए हैं, नंदियाल डिस्ट्रिक्ट में, कर्नूल डिस्ट्रिक्ट में, नेल्लूर डिस्ट्रिक्ट में और चित्तूर डिस्ट्रिक्ट में, इन तमाम जगहों पर भी वहाँ की आवाम को चाहिए कि अब एक घोटाले वाली गवर्नमेंट को हटा करके, लोगों को धोखा देने वाली और लोगों का खून चूसने वाली गवर्नमेंटों को हटा करके अब SDPI को लाने की कोशिश करना है। अब कुछ बदलाव होना है तो SDPI का आना बहुत ज़रूरी है। इसलिए हम सारी आवाम से भी ये अदबन गुजारिश करते हैं कि इस बार के 2024 के इलेक्शन में हमारे तमाम असम्बलियों के अंदर भी जहाँ जहाँ SDPI के नुमाइंदे खड़े हुए हैं, उन तमाम असम्बलियों में और फिर खुसूसन नंदियाल और कर्नूल के पार्लियामेंट के इलाके के अंदर भी MP के लिए भी अपना कीमती वोट दे करके सोशल डेमोक्रेटिक पार्टी ऑफ इंडिया के कैंडिडेट्स को जिताने की पूरी कोशिश करनी चाहिए। నంద్యాల పట్టణంలో ఘనంగా వైఎస్ఆర్సీపీ 14వ ఆవిర్భావ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ఆర్ మరణం తర్వాత వారి తనయుడు జగన్మోహన్ రెడ్డి వేసిన బాటలో మనమంతా ఐకమత్యంగా కలిసి పనిచేసి 14వ వైఎస్ఆర్ పార్టీ ఆవిర్భావ వార్షికోత్సవాన్ని జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు. రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ నిబద్ధతతో పనిచేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ముందుగా డాక్టర్ వైఎస్ఆర్ చిత్రపటానికి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఓకే సార్. నంద్యాల మున్సిపాలిటీ చిన్న చిన్న జనాలు జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జై జగన్, జై జగన్, జై జగన్, శిల్పారావు చంద్ర కిషోర్ రెడ్డి నాయకత్వం, శిల్పారావు చంద్ర కిషోర్ రెడ్డి నాయకత్వం, శిల్పారావు చంద్ర కిషోర్ రెడ్డి నాయకత్వం. కూర్చోరా జరుగుతాము సరే, ఇక్కడ వచ్చేయండి సరిపోతుంది. నేషనల్ బయట పక్క వాళ్ళది కూర్చోవాలంటే
కూర్చోవలసిందిగా కోరుచున్నాం. ఈరోజు ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ 13వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా 13 కంప్లీట్ అయ్యి 13 కంప్లీట్ అయ్యి 14వ సంవత్సరం మనం ఎంటర్ అవుతున్నాము. అందరికీ శుభాకాంక్షలు. ముఖ్యంగా నా శిల్పా మోహన్ రెడ్డికి మాజీ మంత్రివర్యులు శిల్పా మోహన్ రెడ్డి గారికి, మన చైర్పర్సన్ గారికి మహబూబ్ గారికి, ఈసా గారికి, మన వైశ్య ప్రసాద్ గారికి, చైర్మన్ ప్రసాద్ గారికి, మరి ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ, వార్డ్ మెంబర్స్కి నమస్కారం తెలియజేస్తూ, మనకందరికీ తెలుసు మనకు ఫస్ట్ మన మీటింగ్ అనేది పవ్వాలగుట్టలో మన మీటింగ్ అనేది శిల్పా మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఫస్ట్ మీటింగ్ మన నంద్యాలలో పవ్వాలగుట్టలోనే జరగడం మనం అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే మనకు ఎంతో కష్టపడి ఆయన కాంగ్రెస్ వాళ్ళు ఎంత ఇబ్బంది పెట్టినా కానీ ఆయన కష్టపడి జైల్లో ఉండి ఈ పార్టీని ఏర్పాటు చేసి, ఒక తెలుగుదేశంలో కూడా ఆయన ఎంతో ఇబ్బంది పెట్టినా కూడా ఎక్కడ కూడా భయపడకుండా ఆ పాదయాత్ర చేసి మన 23 మంది ఎమ్మెల్యేల తర్వాత కొన్ని కానీ ముఖ్యంగా మన ఎందుకంటే అప్పుడు యాక్చువల్గా ఒక రైతులకు రుణమాఫీ అని చెప్పింటే యాక్చువల్ మన గవర్నమెంట్ వచ్చేది. కానీ నేను ఏదైతే చేత కాదో చేయని చెప్పను, ఏదైతే అమలు అవుతుందో అదే చెప్తాననే ఉద్దేశంతో మన ఇప్పుడు ప్రజెంట్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి హౌస్లో 14 నుంచి మనం ఓడిపోయిన తర్వాత మన 23 మంది ఎమ్మెల్యేస్ మన వాళ్ళను భాషలు కొనేట్టు కొనడము, దాని తర్వాత మళ్ళీ భయపడకుండా నేను మళ్ళీ గ్రౌండ్ నుంచి వచ్చినాను, మళ్ళీ అక్కడి నుంచే మళ్ళీ తయారు చేస్తానే ఉద్దేశంతో మళ్ళీ 19వ ఎలక్షన్స్ రావడము, దాదాపు 150 మంది ఒక విప్లవం, అది ఒక 150 మంది ఎమ్మెల్యేలతో మన గవర్నమెంట్ ఫామ్ చేయడము, అది ఒక ఎందుకంటే ఒక రోల్ మోడల్, ఒక సీఎం అనేది ఒక రోల్ మోడల్. ఒక చిన్న విషయానికి భయపడి ఎన్నికిపోయేవాళ్ళు, కానీ ఎన్ని ఇబ్బందులు పెట్టినా కానీ ఈరోజు మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఏదైతే సంకల్పం, ఆ సంకల్పాన్ని నెరవేర్చాలనే ఉద్దేశంతో మన జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ ఫామ్ చేయడము, దాని తర్వాత మనకందరూ తెలిసిన విషయం కోవిడ్ రావడము, ఆ కోవిడ్లో కూడా మనం చాలా ఫైనాన్షియల్గా చాలా ఇబ్బంది పడినాం. మనమే కాదు మొత్తం ప్రపంచం అంతా ఆర్థిక సంక్షోభం వచ్చింది. కానీ మన సీఎం మన జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పాదయాత్రలో ఒక మేనిఫెస్టో చెప్పినాడో ఆ మేనిఫెస్టోను ఎక్కడ కూడా సమస్య లేకుండా 100% నెరవేర్చిన ఏకైక వ్యక్తి ఇండియాలో ఒక జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఏదైతే చెప్పినాడో అదే చేస్తారని మనకు అందరికీ తెలుసు. ఎందుకంటే మనమంతా జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలు మనం. కాబట్టి ఇప్పుడు కూడా డెఫినెట్ కూడా ఫ్యూచర్లో మనము ఈ జగన్మోహన్ రెడ్డి పర్మనెంట్ సీఎం మన ఏపీకి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వైఎస్ఆర్సీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 13 సంవత్సరాలు పూర్తయి 14వ సంవత్సరానికి అడుగుడిన సందర్భంగా మనమందరం ఇక్కడ ఏర్పాటు కావడం జరిగింది. ఒక ఎంపీ గారు చెప్పినట్లు ఒక విప్లవం, చరిత్రలో లిఖించబడిన ఒక సువర్ణ అధ్యాయం.
ఒక నాయకుడు ఏ రకంగా ఉండాలి, కష్టాలకు ఇబ్బందులకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా మొక్కవని దీక్షతో తను అనుకునే లక్ష్యాన్ని ఏ రకంగా అమలు చేసుకోవాలి, ఎలా సక్సెస్ కావాలనడానికి రోల్ మోడల్ ఎవరంటే మన జగనన్న. జైళ్ళకు పోయి ఇబ్బందులు పెట్టి ఎన్నో రకాల కేసులు వేసి చేసిన ఆయన మనకందరికీ తెలిసిన విషయమే. ఈరోజు ఈ స్థాయికి 125 ఎమ్మెల్యేలుగా ఉండడం 151 ఎమ్మెల్యేలుగా ఉండడం అనేది చిన్న విషయం కాదు. గత ప్రభుత్వాలు అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఒక పెద్ద బుక్లెట్, ఇంత పెద్ద బుక్, అది ఎక్కడుందో కూడా తెలియదు, చెప్పిన వాగ్దానాలన్నీ అన్నీ ఆ బుక్కే మాయం చేసిన నికృష్టమైన ప్రభుత్వము చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. అదే మన జగనన్న ప్రభుత్వము కేవలం ఒక చిన్న ఎలక్షన్ మేనిఫెస్టో అంటే ఖురాన్, బైబిల్, భగవద్గీతతో సమానంగా చెప్పేసి నమ్మిన వ్యక్తి, దాన్ని తూచా తప్పకుండా 99% అమలు చేసిన వ్యక్తి మన జగనన్న. మరొక్కసారి మనం జగనన్నను ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరికి అవసరం ఉందిరా అంటే ప్రజలకు, పేద ప్రజలకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు అవసరం ఉంది. ఆంధ్ర రాష్ట్ర ప్రగతిని ఆశించే వ్యక్తులకు అవసరం ఉంది. మన భవిష్యత్తు కోసం అవసరం ఉంది. మన పిల్లల కోసము అవసరం ఉంది. ఏ రకంగా మన ఆరోగ్యం కోసం అవసరం ఉంది. ఏ రకంగా ఎన్ని పథకాలు, ఎన్ని మంచి పనులు, ఒక్క దాంట్లో కూడా లాభాపేక్ష రహితంగా పర్ఫెక్ట్గా లంచాలకు తావు లేకుండా ప్రతి పథకాన్ని అమలు చేస్తున్నటువంటి వ్యక్తి మన జగనన్న. మనకందరికీ తెలిసిన విషయమే. ఇమ్మీడియట్గానే నాకు తెలిసి 15 కానీ 16 కానీ ఎలక్షన్ నోటిఫికేషన్ కూడా రాబోతూ ఉంది. కాబట్టి మనమందరము మన ప్రభుత్వాన్ని వచ్చే రకంగా ప్రజలకు వివరించి ప్రజలందరినీ కార్యోన్ముఖులుగా చేసి నంద్యాలలో ఎంతో అభివృద్ధి పథంలోకి తీసుకుపోతున్నటువంటి మన శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారిని, మన ఎంపీ పోచా బ్రహ్మానంద రెడ్డి గారిని ఇంతకుముందు మెజారిటీ కంటే ఖచ్చితంగా ఎక్కువ మెజారిటీతో మనం గెలిపించుకోవాల్సిందిగా కోరుతాం. ఎందుకు అంటే ఈ ఇద్దరు నాయకులు అలాగే మన ముఖ్యమంత్రి జగనన్న ఇంతకుముందు కంటే ఎక్కువగా పనిచేసిన వ్యక్తులు. వాళ్లకు మనం ఇవ్వాల్సిన తోఫా ఏమిరా అంటే డెఫినెట్గా అంతకంటే ఎక్కువ మెజారిటీ ఇవ్వాల్సిందిగా, నేను ఇప్పించవలసిందిగా, మనమందరము ఒక సుశిక్షితులైన సైనికుల లెక్క పనిచేసి మనమందరము పని చేయాల్సిందిగా నేను కోరుకుంటూ, కల్లిబొల్లి మాటలకు పొరపాటు పడే రకంగా వాళ్ళవి ఎన్నో పేపర్లు ఉన్నాయి, మీడియా ఉంది, ఏవేవో చెప్తారు. కాబట్టి ప్రజలు దానికి ప్రలోభపడకుండా జాగ్రత్త వహించి వాళ్ళనందరినీ వాళ్ళ మంచి గురించి ఆలోచన చేసే జగనన్నకు ఓటు వేసే దిశగా మన వాళ్ళందరినీ కార్యాన్వికులను చేయవలసిందిగా తెలుపుకుంటూ, జై జగన్, జై జగన్, జై జగన్, జోహార్ వైఎస్ఆర్. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 14వ తేదీన బనగానపల్లి పట్టణ పర్యటనను విజయవంతం చేసేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో సీఎం పర్యటన ఏర్పాట్లపై జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డిలతో కలిసి కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఏఎస్సీ ప్రవీణ్ కుమార్, డిఆర్ఓ పద్మజ, అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ కె శ్రీనివాసులు మాట్లాడుతూ, ఈ నెల 14వ తేదీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బనగానపల్లి పర్యటనను విజయవంతం చేసేందుకు అధికారులకు అప్పగించిన పనులు పగడ్బందీగా చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. హెలీప్యాడ్ నుండి సభా వేదిక వరకు పారిశుద్ధ్య పనులు ముమ్మరంగా చేపట్టడంతో పాటు దారికి అడ్డంగా ఉన్న పిచ్చి మొక్కలను తొలగించాలని డిపిఓ బేతంచెర్ల మున్సిపల్ కమిషనర్ను ఆదేశించారు. హెలీప్యాడ్ ల్యాండ్ అయ్యే ప్రదేశంలో ప్రోటోకాల్ ప్రకారం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి దుమ్ము లేకుండా వాటరింగ్ పెద్ద ఎత్తున చేయాలని R&B అగ్నిమాపక అధికారులను ఆదేశించారు. విద్యుత్ అంతరాయం లేకుండా నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయడంతో పాటు సభా ప్రాంగణం వద్ద 3 జనరేటర్లను సిద్ధంగా ఉంచుకోవాలని ఏపీ SBDL అధికారులను కలెక్టర్ ఆదేశించారు. నంద్యాల జిల్లా బనగానపల్లి మండలం కైప గ్రామంలో భారీ అగ్ని ప్రమాద ఘటన చోటు చేసుకుంది.
గ్రామానికి చెందిన మధు అనే రైతు సుమారు 100 ట్రాక్టర్లకు పైగా వరిగడ్డి పశుగ్రాసాన్ని ఇటీవలే పొలాల నుండి తరలించి గడ్డివాము వేసుకునేందుకు సిద్ధం చేసి ఉంచుకోవడంతో జరిగింది. కూలీలను ఏర్పాటు చేసుకుని గడ్డివామును వేస్తుండగా ఊహించిన రీతిలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. ఎండిన వరిగడ్డి భారీగా ఉండడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఎండ వేడితో పాటు మండల వేడి కూడా తీవ్రస్థాయిలో ఉండడంతో మంటలను అదుపు చేయలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో 100 ట్రాక్టర్లకు పైగా వరిగడ్డి ఉన్న పశుగ్రాసంతో పాటు చెలరేగిన మంటలకు సమీపంలో కూలీలు సంబంధించిన మోటార్ బైక్ కూడా అగ్ని ప్రమాదంలో ఘటనలో పూర్తిగా దగ్ధమైపోయాయి. అగ్ని ప్రమాద ఘటన సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలం చేరుకునే లోపే పశుగ్రాసం పూర్తిగా దగ్ధమైపోయింది. మంటలను ఇతర గడ్డివాములకు వ్యాపించకుండా సిబ్బంది చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా అగ్నిమాపక అధికారులు తెలియజేస్తూ ప్రమాద ఘటనకు గురైన ప్రాపర్టీకి సంబంధించి ఇన్సూరెన్స్ ఉంటేనే నష్టపరిహారం వచ్చే అవకాశం ఉంటుందని తెలిపారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రశాంతమైన వాతావరణం కల్పిస్తామని తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. నంద్యాల సమస్యాత్మక పోలింగ్ స్టేషన్ను బీఎస్ఎఫ్ అధికారులతో కలిసి పరిశీలించిన ఫ్లాగ్ మార్చ్ నిర్వహించిన 3 టౌన్ సిఐ నరసింహులు. నంద్యాలలో ఒక స్టేషన్ ఒక ఉత్పత్తి స్టాల్ని జాతికి అంకితం చేసిన ప్రధాని నరేంద్ర మోడీ. నిరుద్యోగ యువతీ యువకులకు రామకృష్ణ డిగ్రీ కాలేజీలో 14వ తేదీ మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు డాక్టర్ రామకృష్ణారెడ్డి వెల్లడి. నంద్యాల ఎస్డిపిఐ పార్టీ ఎంపీ అభ్యర్థిగా హఫీజ్ ఆతవుల్లా ఖాన్ని ప్రకటించడం చాలా సంతోషకరం. ఎస్డిపిఐ పార్టీ జిల్లా అధ్యక్షులు మహబూబ్ బాషా. నంద్యాల పట్టణంలో ఘనంగా వైఎస్ఆర్సీపీ 14వ ఆవిర్భావ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. బనగానపల్లి సీఎం పర్యటనకు విజయవంతం చేయండి, అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి.